So bye Chongqing, beautiful Chongqing. I'll see you again. A lovely sunrise. సో పొద్దున్న తెల్లవారుతుంది, 6 గంటలైంది. మనం చైనాలో నెక్స్ట్ ఊరికి వెళ్ళిపోతున్నాం. ఈ ఊర్లోని నా హార్ట్ వదిలేసాను. అసలు ఎక్స్పెక్ట్ చేయని తెలియని ఊరు ఎంత అద్భుతంగా అందంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. చాలా 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 నచ్చేసింది. మీరు కూడా లాస్ట్ 2 వీడియోలు చూశారు కదా, మార్నింగ్ వ్యూ, ఈవినింగ్ వ్యూ. ఒకవేళ మిస్ అయితే చైనా ప్లేలిస్ట్లోనే మిస్ అవ్వకుండా చూడండి. అద్భుతమైన సన్ రైజ్ వదిలేసి మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ఊరికి చైనాలోని. ఓకేనా, మళ్ళీ వచ్చేస్తా సూన్. చాలామంది మెసేజ్ చేశారు ఈ హోటల్ ఎక్కడా అని. చాంగ్చింగ్లో అద్భుతమైన లొకేషన్లో ఎక్కడా అని. ఈ ఓనర్ అయితే ఎంత హెల్ప్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు కాబట్టి మనకి సూపర్బ్ కంఫర్టబుల్ స్టే అయిపోయింది. నా బ్యాగ్స్ డ్రాప్ చేయడానికి పాపం పొద్దున్న 6కి లేచాడు. Welcome everyone, come to Chongqing. Chongqing, yes, and yes. It's the 30th floor, the best view you can expect, you know. Thank you once more for your amazing hospitality. Welcome. Thank you, sir. సో ప్రపంచం అంతా తిరిగేసినోడు ఒక్క సిటీతో ఇలా లవ్లో పడిపోతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. సీరియస్గా చాంగ్చింగ్ అయితే ఈజ్ డిఫైడ్ ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ మైండ్. ఒక సిటీ ఎలా ఉండాలో చూడండి. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్ చాలా దూరం. పొద్దున్నే క్యాబ్ తీసుకొని వెళ్తున్నాం. ఈ బ్రిడ్జెస్ చూసారా, మీకు ఆల్రెడీ మన టెర్రస్ నుంచి చూపించాను. దుర్గం చెరువు బ్రిడ్జ్ లాంటివి 17 ఉన్నాయని, 16, 17 ఉన్నాయని. చూడండి ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్ని క్రాస్ చేస్తున్నావో. అవుట్స్కర్ట్స్ ఆల్రెడీ 30 కిలోమీటర్లు దాటి వచ్చేసరికి కూడా ఇలా బిల్డింగ్లు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క బ్రిడ్జ్ ఒక వండర్లా ఉంది. అసలు నో వర్డ్స్. హైవేస్ ఇన్ చైనా ప్రతి దగ్గర you see, perfect. The condition of the roads so amazing. So వచ్చేసాం guys, airport Chongqing station అయితే మన ఊహకి అందని లెవెల్లో ఉంటుందంట. మనం ఆ చాంగ్చింగ్ స్టేషన్కే వచ్చాం, కాకపోతే మనం అరైవల్ వచ్చాం. డిపార్చర్స్ వెళ్తే అంటే అంతా ఇంత అద్భుతంగా ఉండదు. సో ఇదిగోండి టెర్మినల్ 2, మన టెర్మినల్ 3కి వెళ్ళాలి. 3 సో ఇది మహేంద్ర బాబు ఎయిర్పోర్ట్ సైజ్. ఇట్స్ నాట్ ఈవెన్ ఇంటర్నేషనల్, జస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. మహేంద్ర బాబు ఇలా ఉంది. ఓ మై గాడ్, దిస్ ఇస్ క్రేజీ మ్యాన్, క్రేజీ. వావ్, చాంగ్చింగ్ ఎయిర్పోర్ట్. Oh my god, man. Just oh my god is all I can say. And oh my god. This is the Chongqing airport. Not Shanghai, not Beijing. Wow. Check-in counters. We got a modern journey. Direct ga agaitti pettakunda laga belt sliding in. Wow. ఏంటి గైస్, నేను ఫిదా అంటే ఫిదా అయిపోయింది చైనాతోని. చూడండి మన ఎయిర్పోర్ట్ కూడా ఇలాగే ఉంటుంది, ముంబయో ఢిల్లీయో. ఒక్కసారి క్లైన్లీనెస్ చూడండి, మెయింటెనెన్స్ తెలిసిపోతుంది అన్నమాట తేడా. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. క్రేజీ మ్యాన్, చైనా ఈజ్ అమేజింగ్. కలర్స్, అంబియన్స్, ఫీల్ అంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఎవరైనా మనోళ్ళు కట్టారా ఏంటి? కానీ చైనా వాళ్ళు ఎవరే కాంట్రాక్ట్లు వాళ్ళే చేసుకుంటారు. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ మోడల్ సేమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఉంది. సో ఐమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. సో మంచి బ్యాగ్ ఒకటి కొనాలి గైస్. ఈ డొక్కు బ్యాగ్ చచ్చిపోతున్నాను, మొక్కలు అయిపోయింది. సో ఐ నీడ్ టు బై ఎ న్యూ బ్యాగ్. డబ్బులు సేవ్ చేసుకుంటున్నా, మంచి కాస్ట్లీ అంటే మంచి క్వాలిటీ బ్యాగ్ కొందామని. డబ్బులు సేవ్ అయిపోతే కొనుక్కుంటా. అందరం కలిసి ఓటేసాం మా పెద్ద ఆయనకి. దేనికి వేసామంటే మళ్ళీ అమెరికాని గత వైభవం తీసుకొస్తాడని. ఎప్పుడో 60లో ఎయిర్పోర్ట్లు కట్టేశారు, గ్రేట్. 60లోని హైవేలు, ట్రైన్లు, ఏరోప్లేన్లు అన్నీ చేశారు, అంతా సూపర్. కానీ అప్గ్రేడ్ చేయాలి కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన దేశాలన్నీ ఇలా కట్టేస్తున్నాయి ఎయిర్పోర్ట్లు. ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కాదు. మరి అమెరికా లాగింగ్ బిహైండ్. ఎవరైనా వచ్చి చూస్తే వేరే దేశాల నుంచి ఏంట్రా బాబు ఇలా ఉంది అమెరికా, ఏదేదో ఊహించుకున్నాం అంటారు. ఎందుకంటే 60ల నుంచి 1960లో ఎవడు వినే ఉండు ఏరోప్లేను, ఎయిర్పోర్టు అంటే యు నో వాట్ ఐ మీన్. ఆ టైంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు చేస్తారు నాయన మళ్ళీ?
వ్యాన్. చూడండి గైస్, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కాదు, జస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. మళ్ళీ చెప్తున్నా, మీరు టైర్డ్ అయిపోవచ్చు. ఇది షాంఘాయ్, బీజింగ్ పెద్దోళ్ళు కాదు, ఇది చాంగ్చింగ్ అనే ఒక ఊరు ఎయిర్పోర్టు. అసలు నిజంగా నాకు సేమ్ శాలరీ ఇస్తే నేను చైనా వచ్చేస్తానేమో, యూఎస్లో వచ్చిన సరదాగా అంటున్నా. కానీ ఏదైనా కూడా అమెరికన్ లైఫ్కి మించి ఏది లేదు. 5,000 స్క్వేర్ ఫీట్ ఇంట్లో ఉండగలమా చైనాలోని? ఉండాలంటే ఎన్ని కోట్లు అవుతుంది? సేమ్ విత్ ఇండియా. ఓకే, సో బేసిక్గా ఫర్ మిడిల్ క్లాస్ డీసెంట్ మనీ యూఎస్ఏ ఈజ్ అమేజింగ్. మళ్ళీ చెప్తున్నా, చైనా అంతా చూసి వితౌట్ బయాస్ ఆర్ డిస్క్రిమినేషన్. ఓకే, వుడ్ ఐ లివ్ ఇన్ చైనా? మేబీ విజిట్ రెగ్యులర్లీ. బాత్రూమ్ క్వాలిటీ అండ్ నీట్నెస్ ఎలా ఉందో చూద్దాం. T3 domestic airport. Okay, all right, okay, very good, neat and clean, fantastic. Wow. సో ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇలానే ఈ లెవెల్లోనే ఉంది. ఈ మధ్యన మొన్న ఫ్లై అయినప్పుడు చూశాను, అసలు బాగా ఎక్స్టెన్షన్ చేశాక అద్దరిపోయింది. HYD వైజాగ్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడకపోతేనే బెటరు. కొత్తది ఏదో వస్తుంది కదా, అది చూద్దాం. ప్రస్తుతానికైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడకపోవడమే బెటర్. ఒక్కసారి చూడండి, అమెరికాలో హ్యూజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎంత ఉంటాయో అంత ఉంది. చాంగ్చింగ్ అవుట్స్కర్ట్స్లోని ఎంత బ్రహ్మాండంగా ఉందో. సో ఇప్పుడు మనం ఎయిర్ చైనాలో ఫ్లైట్లో వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో, అంటే కంపేర్ టు ఎనీ అదర్ ఎయిర్లైన్స్. ఎయిర్లైన్ పేరు చెప్పట్లేదు, కాకపోతే ఇక్కడ టీవీ మానిటర్స్ అవి లేవు. వేరే ఎయిర్ చైనా ఫ్లైట్కి అయితే టీవీ మానిటర్స్ ఉన్నాయి, దీనికైతే లేదు. సో ఒక్కసారి చూడండి ఫుడ్ ఎలా ఇస్తున్నారో. ఫ్రీ ఫుడ్ ఆఫ్ కోర్స్. సో ఫుడ్లో ఏముంది, ఏదో జ్యూసు, ఆ తర్వాత కిట్ భలే ఉంది, పాండా స్టైల్. సో ఇంతకీ మనం ఎక్కడికి వస్తున్నాం అనుకున్నారా? ఇదిగోండి, చైనా రాజధాని బీజింగ్. ఒక్కసారి స్కైలోని చూడండి, ఏ ఊరు వెళ్ళినా కూడా ఇంత పర్ఫెక్షన్గా ఎక్కడైనా సిటీ కనిపిస్తుందా? మొత్తం అంతా స్లమ్లేవి, ఎక్కడికి వెళ్ళిపోయి స్లమ్స్, చిన్నిళ్ళేవి. ఇంత ఏదో ఒక యూటోపియన్, అంటే ఒక కళల సామ్రాజ్యం లాగా. పైనుంచి పొరి కింద వెళ్తే మనకి ఏమేమి మిస్ అయిపోతాం. ఆకాశం నుంచి చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో సిటీ అంతా. బీజింగ్ చైనాస్ రాజధాని. సో ఇది నా 4వ సారి ఇక్కడికి. 1, 2, 3 4వ సారి. అసలు ఆకాశం నుంచి చూస్తే నిజంగా యూఎస్ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండదేమో అని అనిపిస్తుంది. సో చూడండి, మొత్తం మీకు చూపిస్తున్న సిటీ అంతా ఈ స్కై స్క్రేపర్స్ కానీ కంటిన్యూస్గా అలా వెళ్తూనే ఉన్నాయి. మామూలు స్కై స్క్రేపర్స్ లేని ఏరియా కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది. సో మీరు ప్లేన్లో వెళ్ళే చాలా ఊర్లు చూస్తారు కదా, ఒక్కసారి ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఇలా ఫ్లై అవుతున్నప్పుడు చూడండి, మీకు ఆ తేడా క్లియర్గా విజిబుల్. సో ల్యాండ్ అయిపోతున్నాం కదా, క్లియర్గా క్లోజ్గా చూడండి. యూజువల్గా మన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నప్పుడు ముంబైలో కానీ, చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ క్లోజప్ వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఎయిర్ చైనా బ్యూటిఫుల్ సర్వీసు. ఈ పైనుంచి ఇదిగోండి మొత్తం బీజింగ్ ఎయిర్పోర్ట్ ఎంత మ్యాసివ్ ఉందో మొత్తం. సో లక్కీగా స్లోగా వెళ్తుంది కాబట్టి మీకు చూపించగలుగుతున్నా. అండ్ ల్యాండ్ అయిపోయాం బీజింగ్ క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్. సో ఇదిగోండి ఎయిర్ చైనా హంస. అంతా భారతదేశం సంస్కృతి నుంచి వచ్చిందేమో. ఇక్కడ కూడా హంస. మీరు సింగపూర్ ఎయిర్లైన్స్ చూసినా కూడా అలానే ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చేసాం గైస్, బీజింగ్ చైనా రాజధాని వచ్చేసాం. చూడండి, ఒబ్బొబ్బొబ్బా ఏముందరా ఆయన ఎయిర్పోర్ట్. బీజింగ్ క్యాపిటల్ ఎయిర్పోర్ట్ ఇది. అసలు వావ్. చాంగ్చింగ్ ఎయిర్పోర్ట్ అది చిన్న ఊరు కదా, ఇది బీజింగ్ ఆబ్వియస్గా క్యాపిటల్ సిటీ కాబట్టి ఒక లెవెల్లో ఉంటుంది. చూడండి, మైండ్ బ్లోయింగ్ ఆనెస్ట్లీ.
ఆల్రైట్ గైస్, చైనా క్యాపిటల్ సిటీ బెయిజింగ్ అయితే వచ్చేసాం. అసలు మత్తి పోతుంది. చాంగ్చింగ్ అయితే ఎవ్రీ పార్ట్ ఆఫ్ చైనా వాజ్ లైక్ వావ్ 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 వావ్. సో బెయిజింగ్ క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్, హ్యూజ్ ఎయిర్పోర్ట్ మాట, హ్యూజ్. సో చైనాలోని ఇంతకుముందు ఫ్లైట్ నెట్వర్క్ అంత ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ట్రైన్ నెట్వర్క్, ఫ్లైట్ నెట్వర్క్ అంటే యుఎస్ ఇంకా నెంబర్ 1. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్, నెంబర్ ఆఫ్ ఫ్లైట్ రౌట్స్, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పర్ ఇయర్ అంతాను. కాకపోతే చైనా ఇస్ క్యాచింగ్ అప్ ఫాస్ట్. సో వచ్చేసాం గైస్ బెయిజింగ్. సో బెయిజింగ్ ఇది నా 4వ సారి. 2003, 2004, 2014, 2025 4th ట్రిప్ టు బెయిజింగ్. సో ఫస్ట్ టైము నేను ఒక్కడనే వెళ్ళి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూశాను. 2వ సారి మా అమ్మని, నాన్నని, స్వాతిని తీసుకెళ్ళాను. 3rd టైం కూడా మళ్ళీ నేనే. యుఎస్ పాస్పోర్ట్ వచ్చింది, సరే కొత్త పాస్పోర్ట్తో మళ్ళీ బెయిజింగ్ వెళ్ళాను. తర్వాత 4th టైం ఇవాళ. సో ఎప్పుడు కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అందరూ బదలింగ్కి వెళ్తారు. చాలా టూరిస్ట్ రీకన్స్ట్రక్టెడ్ వాల్. కాకపోతే ఈసారి నేను ఎప్పటి నుంచో కోరుకుంది ముతానియు అని ఒక సెక్షన్ ఉంది. అది రియల్ వాల్, అంటే లెస్ రీకన్స్ట్రక్షన్, లెస్ ఫేక్. ఆ ముతానియు వాల్కి వెళ్దామని ట్రై చేస్తున్నా. సో చైనా ఈ ట్రిప్లోని ఇంకా చాలా ఊర్లు చేద్దాం అనుకున్నా, కాకపోతే టైం కన్స్ట్రెయింట్. సో మీకు అన్ని అప్డేట్ చేస్తాను, ఓకేనా? వచ్చేసాం గైస్ బెయిజింగ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా. సో వెల్కమ్ టు బెయిజింగ్. వావ్, బెయిజింగ్ సభకి వెళ్ళిపోదాం. ఇంకా బ్యూటిఫుల్. ఏంటో బెయిజింగ్ రాగానే ఒక సంతోషం, ఏదో నా ఊరు వచ్చినట్టు. 3 సార్లు వచ్చాయి కదా, ఏదో కొంచెం ఫెమిలియారిటీ. చైనాలో అంతా తిరిగిన, షాంఘై కానీ బెయిజింగ్ కానీ కొంచెం స్పెషల్ ఫీలింగ్ మాట. సో ఇదిగోండి గైస్ బెయిజింగ్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు బెయిజింగ్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ బక్స్ ఆఫ్ కోర్స్, బెయిజింగ్ ఎయిర్పోర్ట్ నుంచి మనం సబ్వే తీసుకొని వెళ్దాం. ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఐ మీన్ టు సే ట్యాక్సీ తీసుకోకుండా ఐ వాంట్ ట్రై ఇట్. చూద్దాం సక్సెస్ఫుల్గా వెళ్ళగలమా లేదా. నేను టెంపుల్ ఆఫ్ హెవెన్ చాలా ఫేమస్ కదా. నాకు బెయిజింగ్లో ఏదైనా ఫేవరెట్ ప్లేస్ ఉంది అంటే అది టెంపుల్ ఆఫ్ హెవెన్. అంటే గ్రేట్ వాల్ దూరం కదా, 8 kilometers 75 kilometers అవుట్ సైడ్ ఆఫ్ బెయిజింగ్. సో టెంపుల్ ఆఫ్ హెవెన్ నాకు చాలా ఫేవరెట్ కాబట్టి ఆ దగ్గరలో ఉంటా. ఈవినింగ్ అలా వెళ్ళి టెంపుల్ ఆఫ్ హెవెన్లో కొంచెం కూర్చొని రిలాక్స్ అవుదామని. సో బెయిజింగ్ ఎయిర్పోర్ట్లో బ్యూటిఫుల్ వాల్. సో పొద్దున్న చాంగ్చింగ్లో క్యాబ్ తీసుకున్నా కదా, ఇవాళ బెయిజింగ్లోని ఒక్క క్యాబ్ కూడా తీసుకోకుండా మొత్తం సబ్వేతో మేనేజ్ చేద్దామని. ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే సబ్వే ఉంది. మళ్ళీ ఎల్లుండి బెయిజింగ్ ఎయిర్పోర్ట్ రావాలి ఇంకో ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్ వెళ్ళడానికి. సో ఇవాళ లోకల్ లాగా బ్యాగ్స్ ఉన్నా కూడా మేనేజ్ చేద్దాం, చూద్దాం చేయగలమా లేదా. సో ఇప్పుడే చెప్పే కదా నా ఫేవరెట్ గ్రేట్ వాల్. ఓకే, సో ఇది మనం బదలింగ్ కాకుండా ముతాన్యూకి వెళ్దాం. ఇది మీకు తెలుసు ఫర్బిడెన్ సిటీ, టెనన్మెన్ స్క్వేర్, తర్వాత టెంపుల్ ఆఫ్ హెవెన్. చెప్పే కదా నా ఫేవరెట్ అని. సో ఇక్కడ హోటల్ తీసుకున్నా టెంపుల్ ఆఫ్ హెవెన్ దగ్గర. అది రియల్లీ నా ఫేవరెట్ స్పాట్ బెయిజింగ్లో. సో అక్కడ వెళ్ళి ఈవినింగ్ అంతా నడిచి రిలాక్స్ అయ్యి అంతా చేసుకోవడానికి. సో వచ్చేసాం గైస్ బెయిజింగ్. అమ్మో, ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత కాంప్లికేటెడ్ ఉందో మెట్రో. ఇప్పుడు నా మెట్రో స్టేషన్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. చూద్దాం, ట్రై చేద్దాం, టైం ఉంది. సో డైరెక్ట్లీ బెయిజింగ్ ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి సబ్వే తీసుకోవాలన్నమాట. ఇది 25. నేను లాస్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు కనీసం ఈ కనెక్షన్ కూడా లేదు. చూడండి, ఒక 10 ఏళ్ళు బ్యాక్ నేను వచ్చేసిన తర్వాత ఈ పర్ఫెక్షన్ చూడండి, అసలు ఎయిర్పోర్ట్ క్లెన్లీనెస్ చూడండి. సో జస్ట్ ఈ మెట్రో తీసుకొని డైరెక్ట్ లైన్, సిటీ లైన్ తీసుకొని వెళ్తాను. సో ఎయిర్పోర్ట్ బయటికి రాగానే మొత్తం హైవేస్ కానీ ఎంత పర్ఫెక్షన్తో ఉన్నాయో, ఈ లోపల అంతా కూడా. ఢిల్లీలో కూడా ఆబ్వియస్గా మెట్రో ఉంది. సో ఇక్కడ నుంచి మెయిన్గా డైరెక్ట్ లైను అంచుమించుగా 25 kilometers. ఇది కూడా చూడండి, డేట్ ఎప్పుడు డిస్ఇన్ఫెక్ట్ చేశారో కూడా చూపిస్తున్నారు. సో ట్రైన్ బెయిజింగ్ నుంచి ట్రైన్ వచ్చేసాం. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 minutes పట్టింది, 30 kilometers అంట. సో ఇప్పుడు లైన్ 2 తీసుకొని నా హోటల్కి మళ్ళీ క్యాబ్ తీసుకోవాలన్నమాట. సో లాంగ్ జర్నీ, ఇది ఇంకో జర్నీ అన్నమాట. ఇక్కడ ఏదో మాలీ టీ. సో చైనాలోని షాపింగ్ ఎలా ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్ కూడా చూద్దాం మనం. ఇదిగోండి మాలీ టీ ఎలా ఉంది చూద్దాం. ఏంటుంది ఇక్కడ రకరకాల టీలు ఉన్నాయి.
ఓరియంటల్ జాస్మిన్ అంట. సో ఇంగ్లీష్ మెన్యూ ఉంటే చూద్దాం ఏమైనా ఉందేమో. అన్నీ వేరే వేరే భాషలో ఉంది. ఇలా వస్తుంది చూడండి. ఆడ్ పేరు రాసిన. థ్యాంక్ యూ. జాస్మిన్ వద్దు నాకు. చూద్దాం ఏదో ఒకటి తీసుకుంటాను. తాగుతూ నది దాకా నడుచుకొని వెళ్దాం. ట్రాన్స్లేటర్తో చెప్పాను, ఇది కరెక్టో కాదో తెలియదు మనకి. మాచా వైట్ టీ అంట. చూసారా? ఓకే, మాచా వైట్ టీ. థ్యాంక్ యూ శిషి. యా ఓకే. సో ఫస్ట్ ఇది తీసుకొని అప్పుడు మనం పెడెస్ట్రియన్ స్ట్రీట్ అంతా నడుచుకొని వెళ్దాం. నడుచుకోవచ్చు. చూడండి చైనా అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నారు. హాయ్, హలో. బొమ్మలా ఉన్నారు ఒకళ్ళు. అమ్మాయి చూడండి. సో చైనా రాజధాని బెయిజింగ్కి వచ్చేసాం గైస్. ఈ చిన్న హోటల్లో కూడా చూడండి చాప్ స్టిక్స్ శానిటైజ్ చేసి ఇలాగా. ఓకేనా? సో మన సూపు. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చైనాలోని ఎవ్రీడే గంజి తాగుతామట ఎవ్రీడే. సో కాంజీ. సో ఇది మిల్లెట్ కాంజీ. ఇవాళ మిల్లెట్ కాంజీ ట్రై చేద్దాం. తర్వాత దాంతో మనకు చాలా ఎడిటివ్స్. ఇదిగోండి లోటస్ స్ప్రౌట్స్. లోటస్ అంటే కమలం చెట్టు లోపల వచ్చిన బెరడు. మిరపకాయలు లేకుండా అవ్వదు. క్యాబేజ్, ఫర్మెంటెడ్ క్యాబేజ్, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఫర్మెంటెడ్ అంటే ఊరబెట్టిన క్యాబేజు, ఊరబెట్టిన బీన్స్, సో ఊరబెట్టిన వెజిటబుల్స్ ఇవి వేసుకుంటాం అన్నమాట మన గంజిలోని. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో రకరకాల సీరియల్స్ అవి ఉన్నాయి. టోఫు ఉంది, బ్రెడ్, ఆబ్వియస్గా కేక్లు. సో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. చిన్న హోటల్ ఇది. నేను పే చేసిందంతా $30 రోజుకి. చాప్ స్టిక్స్, చైనీస్ స్నాక్స్, డంప్లింగ్స్, చాలా ఫేమస్ ఈ డంప్లింగ్స్. కానీ పోర్క్ ఉంటుంది కాబట్టి నేను తిన్ను. వెజిటబుల్స్, ఆమ్లెట్, ప్యాన్ కేక్స్, తర్వాత ఇదిగోండి పికిల్డ్ క్యాబేజ్, టొమాటో అండ్ ఎగ్ సూప్. బ్రేక్ఫాస్ట్కి స్పైసీ సూప్, తర్వాత పోర్క్ సూప్, తర్వాత మనకు కావాల్సిన రకాల నూడిల్స్ చేయడానికి. ఇదిగోండి నూడిల్స్ ఇలా ఇస్తారు. అదేమో అందులో వేడి చేసి అంటే ఇందులో వేసుకొని ఈ వేడి నీళ్ళు దించాలి. యాడ్ చేస్తాడు మనకి. వేడి నీళ్ళు దించేస్తాడు. అన్ని రకాలు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా? హాయ్, కెన్ ఐ హ్యావ్ దిస్? ఓకే. సో ఈ సూప్ చేయమన్నా ఇదిగోండి యాడ్ చేస్తున్నాడు మన కోసం. ఆయన చేస్తున్నాడు, సారీ. అందులోని రకరకాల ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇది గంజి తాగాక ఇది తినేద్దాం. ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా, అంటే హెల్దీ లంచ్ లాగా. ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రకాల కాఫీలు, టీలు, సీరియళ్ళు అన్నీ. మళ్ళీ వినండి, $30 మాత్రం ఆ లగ్జరీ రూమ్కి. ఓకే, దానిలో స్వీట్ లాగా ఉంది, సాలడ్స్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది చూడండి, క్రిస్పీ మీట్, బీఫ్ సాసేజ్, బాయిల్డ్ ఎగ్, తర్వాత వెజిటబుల్స్. ఓకే. సో ఇన్ని రకాలు ముందు నుంచి తీయమంటుంది. సో ఇదేమి ప్రమోషన్ కాదు, ఎంత ఈజీ చూడండి ప్రమోషన్స్. ఇన్స్టాగ్రామ్లోని వాటిలోని మన ఇలా తిండి తినేస్తే నేనైతే ఎప్పుడు చేసేవాడిని కాదు. ఇంకా ఇప్పుడు ఫుల్గా ప్రమోషన్స్. బోల్డ్ ఆఫర్లు వస్తున్నాయి. ఎన్ని రోజులు చేయను అనేవాడిని, ఇప్పుడు చేస్తారు కూర్చొని. ఇలా జస్ట్ ఒక రీల్ పెట్టేస్తే చాలు మనకు 50,000. ఓకే, ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేయలేదు. ఇక మొదలెడదామా? సో చేస్తున్నాడు. ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు మనకు నచ్చినవి. అందులోని సూప్లోని స్కాలియన్స్, ఈ డ్రైడ్ ష్రింప్ అన్నమాట. భలే ఉంది నిజంగా. ఎండు రొయ్యలు ఎంత టేస్టీ ఉందంటే అంత టేస్టీ ఉంది. చదవండి, అది బాగుంది గైస్. సో స్ట్రీట్ ఫుడ్లో దానిలోని ఇది కలుపుతున్నా. ఎందుకంటే ఫుడ్ కూడా ఎలా ఉంటుంది, మనం హోటల్లో ఏం ఫుడ్ తింటాం, చైనాలో ఎలాగా ఫుడ్ ప్రాబ్లం కదా. అందుకని వెజ్జీ చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఎలాగా మేము నాన్ వెజిటేరియన్ తినాలి. నాన్ వెజిటేరియన్ పోయినా వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆ షెడెడ్ సపరేట్గా ఏమంటే ఇస్తారు, వేరేగా చేసి బీన్స్ అవి ఉన్నాయి. ఇంకొని నూడిల్స్ ఎలాగా చక్కగా తినొచ్చు. యూ డోంట్ రియలీ హ్యావ్ టు చికెనో పోర్కో తినక్కర్లేదు. చేస్తున్నాడు, చేసి మనకి ఇస్తాడు సూప్.
రెడీ అవుతుంది నూడిల్స్ చౌమిన్ లాగా. సో ఇది గైస్ చైనాలో ఫుడ్ నేను ఏం మేనేజ్ చేస్తున్నాను. కాస్ట్లీ హోటల్ అయినా కూడా ఆర్ చీప్ హోటల్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు అన్నమాట. మీకు అర్థమైందా? ఆ కాస్ట్లీ హోటల్లోని 400 రకాలు ఉంటే ఇది ఆర్డినరీ హోటల్లోని 25 రకాలు ఉన్నాయి. నూడిల్స్లోని నీళ్ళలాగా కొంచెం ఏమంటే అలా కాదు ఇది వేసుకోండి అని చెప్పాడు. సో ఇది పోర్క్ పంపొద్దు, ఏమండి టొమాటో లాగా. ఆ తర్వాత స్పైసీ అంటే స్పైసీ వేసుకోవచ్చు మనం. ఇది చూసారు కదా. సో ఆ నూడిల్స్ ఇచ్చాక ఇలా మనకు కావాల్సిన రకాల సూప్లు వేసుకొని, ఇది స్పైసీ వెజ్ సూపు. అదనమాట. సో మనకు కావాల్సినవన్నీ ఇలా వేసుకొని మళ్ళీ వేసుకుంటాను షింప్ ఇంకొంచెం, ఎందుకంటే నాకు చాలా నచ్చింది షింప్. ఇది డ్రైడ్ షింప్, రియలీ గుడ్. సో నాకు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అయిపోయింది ఇవాళ ఇక్కడే. లంచ్ తినక్కర్లేదు. అర్థమైందా శశి? సో ఇప్పుడు కాంజీ సూప్ తాగేసి గంజి తినేసి బ్రేక్ఫాస్ట్కి, గంజి తర్వాత ఇది మాట. సో 2 రకాలు లాగించేద్దాం చూసారా. సో బెయిజింగ్ నుంచి స్టోరీస్ రేపు కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో కింద గైస్